తౌడు కొంచెం అందులో ఏంటి బేసిన్లలో మంగళం ధాన్యకరంజ శుభకరంజ భవంతు భవతాం మంగళించ సుమంగళించ బుద్ధిర్బుద్ధిమంత్రంచ శుక్రమాత్రగా భవతాం ప్రసన్నవదనం సౌభాగ్యం భగవతి వల్లభే మనోజ్జల త్రిభువన భూతి అయ్యా వస్త్రం చెప్పండి పసుపు వస్త్రం ప్రసన్నవదనం సౌభాగ్యం భగవతి హరివల్లభే మనోజ్జల త్రిభువన భూతీకరి ప్రసీదమఖ్యం ప్రకృతిం విద్యాం సిద్ధాం సుతరుణ లోకమాత ప్రియా పద్మహస్తాం పద్మముఖాదృశ్యాం మహాపుష్టిం శివశాంతాం భాస్కరీం గుల్వనిలయాం వరోరః మహాకాళీం లోకైకదీభాంకరాం శ్రీమన్మధుకరాక్షలం భవిత బ్రహ్మేంద్రం మాతన్నమామి కమలే కమలయితాక్షి కమలకో మన గర్భగ్రాయ పుష్మాలవే వస్త్రాత్ ప్రక్షయామి గంధపుష్పామి కుమలకేయండి లోకమాత్రేణ పద్మప్రియాయ పద్మహస్తాయ పద్మాక్షయ పద్మోదరాయ పద్మోదవాయ పద్మముఖేన పద్మనాభాయ శివైవ శాంతాయ భాస్కరాయ భువనిలయాయ వరోరః పురాదృశాం నిత్యమిష్యాం ఈశ్వరీం సర్వభూతానాం కామ్యోపి గంధోపి గంధాం ధారయామి కుంకుమాది విలేపనం సమర్పయామి శ్రీ గోమాత మాంగళ్యవదాభ్యో నమో నమః శ్రీ గోదేవతాభ్యో నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం కర్యామి గోపూయం इति प्रतिहत वनस्पत्याघ्रीं सर्वदेवानां दशाङ्गुरुवेदं सुमनोहरं सुरसेष्ठधूमुखे कार्तीकदीपयामि ज्योतिष्यान्तं कमलनयनं भक्ताय कार्तिकेयामि अक्षरं धारयामि आरिद्रं दर्पयामि भूदेवताभ्यो नमो नमः यथाशक्ति अयक फलनैवेद्यं मांगल्यवदाभ्यो नमो नमः श्री गोदेवताभ्यो नमो नमः नानाविध परिमल पत्र पुष्प पूजां करिष्यामि गूपूयं इति प्रतिहत वनस्पत्याघ्रीं सर्वदेवानां दशाङ्गुरुवेदं सुमनोहरं सुरसेष्ठधूमुखे कार्तीकदीपयामि ज्योतिष्यान्तं कमलनयनं भक्ताय कार्तिकेयामि अक्षरं धारयामि आरिद्रं दर्पयामि भूदेवताभ्यो नमो नमः यथाशक्ति अयक फलनैवेद्यं कार्यपुरोगमय सर्वैक्यपूर्वैर्याचार्येषु गोमाय नमो नमः गोदेवताभ्यो नमः अक्षरं धारयामि गोदेवताभ्यो नमः अक्षरनमस्कारं प्रार्थनापूर्त्यामि नमस्कारं नारायण सरस्वती कामकाम कामेश्वराय कुबेराय वैश्रवणाय
महाराज हास्यामि अक्षमद्यामि गोदेवताभ्यो नमो नमः आरित्यं समर्पयामि సార్ మీరు తోక మీద ఒకసారి నీళ్ళు తోక పంపించిన నేను మొన్న ఇచ్చిన శాంతం ప్రయచ్చమే ఆ తోకమ నీళ్ళు అని ధ్యాన ఆవహనాన్ని షోడో వందే పద్మహాకరం ప్రసన్నవదనాం సౌభాగ్యప్రాప్తే భగవతి హరివల్లభే మనోజ్ఞత్రిభువన పూజీగణే ప్రసీదమజ్యం ప్రకృతే విద్యాం శ్రీర్ధాం వివరీం సురభురమాతరం పద్మప్రియా పద్మహస్తాం పద్మాక్షిం పద్మసుందరీ పద్మోదవాం పద్మముఖీం పద్మనాభాం ప్రేమభాం పద్మమాలార్థం దేవీం పద్మనీం పద్మగంధీం పుణ్యగంగామహాపుష్కరీం శివాం శాంతాం భాస్కరీం ఖిల్వనిలయాం మనోరహాం యశస్వీం వసుతరంగాం హరిణీం హేమాలీం జలదాన్యగరీం సుమప్రధాం శుభాం హిరణ్యపురాకరుణాం మహాకాళీం శ్రీకానమాం భువనేశ్వర వేణుగోపాలగోధారంగనాథ స్వామి నమో పూజాస్తే పుష్పాని పుత్రమేమనానావిధా హరివరవత్వాని పుష్పత్రికార్తీకరీభం ప్రయచ్ఛయామి వేణుగోపాలగోధారంగనాథ నారీకేణ పరోదకనే బ్రహ్మావరసైత నారీకేణ ఫలనైవేద్యం గోపాలకృష్ణ భగవానికి గోపాలకృష్ణ భగవానికి పాణ్యంచాం సమహక్తేతాభిక్తనారీకేణ పరోదకాని ఇధనైవేంద్ర సమానాయ స్వహ శ్రీ వేణుగోపాలగోధారంగనాథ స్వామి నమో నమః నారీకేణ పరోదకాని ఇధనైవేద్యం యథాశక్తే బ్రహ్మావరణైవేద్యం याज्ञात्सुमनलीकात् वासुदेवको विन्दनात्मनानश्रीमनलीकाक्षाय नमो नमः रोक्ष्यामि प्रतीक्ष्यामि पक्षुभ्यां पाण्यञ्चां समर्थाम् एतासिक्तिनारीकेलपरोदकनैवेद्यमुचिपाणि वस्तुदब्दात् समानाय स्वः कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय वराय परमपुरुषाय परमात्मने परब्रह्मणे परञ्छुदिये पर्यन्त्रपर्यन्तात्वाय कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय वराय परमपुरुषाय परमात्मने परब्रह्मणे परञ्छुदिये गोविन्दाय गोपीजनवल्लभाय वराय परमपुरुषाय परमात्मने परब्रह्मणे परञ्छुदिये गोविन्दाय गोपीजनवल्लभाय वराय परमपुरुषाय परमात्मने परब्रह्मणे परञ्छुदिये कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय वराय परमपुरुषाय परमात्मने परब्रह्मणे परञ्छुदिये कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय वराय प्राणनाथाय जगन्नाथाय मंगलम् मंगलाशासनपरे मदाचार्य पुरोगमै सर्वैश्च पूर्वैराचार्यै सत्पुर्याय नमो वयं वै श्रवणाय कुर्महे मे कामान् कामकामाय वज्रम्
పక్కనే నమస్తే వాయు తమేవ ప్రత్యక్షం బ్రహ్మాది తామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి సుఖం వదిష్యామి అనేన శ్రీ వేణుగోపాల స్వామి అనుగ్రహ కడ సర్వకామ్యార్థ ఫల సీకింత మనోరథ సర్వకామ్యార్థ ఫల ఇక్కడ ఒక ఎకరము మంచాల కృష్ణ అని పెండ్యాల కృష్ణ అని వారు ఒక ఎకరము విరాళంగా ఇచ్చిండ్రు. ఒక ఎకరం అప్పుడు మన పెద్దలు దీన్ని కొన్నారు. ఈ 2 ఎకరాల విస్తీర్ణంలో పట ఈ గోశాల నిర్మాణం అయింది. ఇందులో ఇప్పుడు ఒక 150 వరకు ఆవులు ఉంటాయి. ఒక గీర ఆవులు ఒక 30 వరకు ఉంటాయి. పాడి పరిశ్రమ ఆవులు పాలివ్వాలనే ఉద్దేశంతో ఈ జాతిని తీసుకొచ్చినాము. మనం జాతీయ ఆవులను మాత్రమే ఇక్కడ పెంచాలి. తద్వారా వాటి నుంచి వచ్చేటువంటి పాలే కానీ పేడనే కానీ మూత్రం ద్వారా గో ఆధారిత ఉత్పత్తులు చేసి గో ఆధారిత వ్యవసాయం కూడా చేయాలనేటువంటి సంకల్పంతో మేము అహర్నిశలు పనిచేస్తున్నాం. ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ వేతనానికి పనిచేసే వాళ్ళు ఉండరు. అందరూ సేవాభావంతో ఇక్కడ వాళ్ళు స్వయంగా సమయాన్ని ఇచ్చి ఆర్థికమైనటువంటి సహాయాన్ని కూడా అందజేస్తూ సమాజం లోపల తిరిగి సమాజ గోప్రేమికుల నుండి సేకరించిన నిధితో మాత్రమే ఈ సంస్థ నడుస్తుంది. దీనితో పాటు పెద్దలు ఆనాడు ఒక 42 ఎకరాల భూమిని సేకరించి పెట్టిండ్రు. అది మేడిపల్లి గ్రామ శివార్లో ఉంటుంది. ఆ రెండింటికి తాటిపల్లి మేడిపల్లి గ్రామ శివార్ల మధ్యన ఉంటుంది. ఆ రిజర్వ్ ఫారెస్ట్ను విస్తరించి ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి 3 కిలోమీటర్ల ఆ పక్కన ఉంటుంది. దాన్ని కూడా మన ప్రజలందరూ కూడా దీని యొక్క ప్రాముఖ్యతను హరించిపోతున్నటువంటి పశు సంతతి గోసంతతిని కాపాడుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో భూమాత, గోమాత, గంగామాత, భారత్ మాత అంటే ప్రకృతి, పర్యావరణ, దేశము, మన యొక్క సమాజము బలోపేతం కావడానికి అన్ని విధాల రోజు రోజుకు విషతుల్యమైపోతున్నది. కెమికల్ ఫర్టిలైజర్ తోటి ఈ రసాయనిక ఎరువులతోటి భూమి మరి ఆహారం అంతా విషతుల్యమైపోతున్నది. దాన్ని మనం రక్షించుకోవడానికి మరి గో ఆధారిత వ్యవసాయాన్ని చేయాలనేటువంటి నడుమించుకునే సంస్థలు ఇప్పుడు సురభి గోశాల అనేది ఈ మాధవ్ సేవా పరిషత్ ట్రస్ట్ ద్వారానే జరుగుతుంది. రెండవది గీతా గ్రంథాలయం అని చెప్పి మనకు గీతా విద్యాలయం స్కూల్ పక్కన ఉంటుంది. అది కూడా ఈ ట్రస్ట్ కింద నడుస్తుంది. తర్వాత సేవాభారతి ద్వారా నడిచేటువంటి శ్రీ వాల్మీకి ఆవాసం కూడా సేవాభారతి ట్రస్ట్ ద్వారానే మనకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ గోశాల అనేది 3 ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి బిందువుల ఆధారంగా మనం తీసుకోవడం జరిగింది. ఒకటి ఆధ్యాత్మికం. ఎందుకంటే 33 కోట్ల దేవతలు నివసించేటువంటి ప్రదేశం ఏదైనా ఉందనంటే అది ఒక గోమాత మాత్రమే. కాబట్టి ఒక్కసారి గోమాతను పూజించిన, ఒకసారి గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసినట్టయితే 33 కోట్ల దేవతలను మనం పూజించినట్టుగా భావించాలి. కాబట్టి ఆధ్యాత్మిక చింతన ఒకవైపు గో వందే మాతరం అని అంటుంటాం. రెండవది మరి ఆర్థికం. ఈ చాలా మనమంటే బాగా లాస్లో నడుస్తున్నది, ఇది నష్టాల్లో నడుస్తుంది. కానీ నిజామాబాద్ అటువంటి కొన్ని ప్రాంతాల లోపల చాలా లాభదాయకంగా నడుస్తున్నటువంటి పరిశ్రమ. ఇకపోతే అది ఆర్థికంగా ఒక నాడెప్ కాక 2 ఎద్దులతోని 2 లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి ఆయన ప్రయోగాత్మకంగా చూపించినటువంటి వ్యక్తి సుభాష్ పాలేకర్. మనందరికీ తెలుసు. ఆయన అగ్రికల్చర్ కాలేజీ వదిలి మొత్తం దేశవ్యాప్తంగా ఆయనకు పద్మభూషణ్ అనేటువంటి బిరుదు కూడా ఇచ్చారు. ఆయన ఈ
ప్రకృతి సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, ఈ గో ఆధారిత వ్యవసాయం ఎలా చేయాలని చెప్పి ఆయన పేరెన్నిక గన్నటువంటి సైంటిస్టు సుభాష్ పాలేకర్. వీళ్ళు మనకు చెప్పినటువంటి ఆర్థికంగా కూడా మనము స్థిరపడవచ్చు ఈ గో ఆధారిత ప్రాజెక్టుల వల్ల అని చెప్పి నిరూపించినటువంటి వాళ్ళు. లోపల ఆ గోమాత భూపూజ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి ఇంత పెద్ద సుమారు 2 ఎకరాల విస్తీర్ణతలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రజలు కానీ ఈ ప్రాంతం కానీ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కానీ చల్లగా ఉండాలని గోశాలకు సంబంధించినటువంటి దైవ కార్యక్రమంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము పాల్గొనడం జరిగింది. మరి వీరు ఇక్కడ పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి మరి ఇంత ఎత్తున విస్తృతితో ఈ గోశాలను నిర్మించడం జరిగింది. మన ప్రభుత్వం తరఫున పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ మీరు ఏది చెప్పినా మా పరిధిలో ఉన్నది పెద్దల యొక్క ఆదేశానుసారం మేమందరం కూడా ముందుంటామని తెలియజేసుకుంటూ మన ఇంత చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని దైవ కార్యక్రమం మనం మొన్ననే పెద్దలు శంకరయ్య గారితో రాముల తలవాళ్ళ లోపల పెద్దలు జీవన్ రెడ్డి గారు నేను పాల్గొనడం జరిగింది. అది అదృష్టం. మరి రెండో అదృష్టం గోశాలకు సంబంధించినటువంటి మరి 33 కోట్ల దేవతలను పూజించినట్టు మరి గోమాతను పూజిస్తే అన్న విషయాన్ని పెద్దలు చెప్పడం జరుగుతుంది. మరి ఆ పుణ్యకార్యాన్ని కూడా మరి వారు ద్వారా మేము పాల్గొనడం జరిగింది. ఆ పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము అనే విషయాన్ని తెలియజేసుకుంటాము. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రాంత పెద్ద దిక్కుగా మా పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి గోశాల విషయంలో కానీ మీరు ఏం చెప్పినా కూడా మా పరిధిలో ఉన్నది మేము మీకు అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకుంటూ మరొకసారి పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోస్టల్ వచ్చిన తర్వాత సొసైటీకి సంబంధించినటువంటి భూములు ఏవైతున్నాయో వాటిని బాగా కొనివ్వడం లేదు. దీని మీద కూడా దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి కోరడం జరుగుతుంది. మాన్యులు జీవన్ రెడ్డి గారు. ఈరోజు సంక్రాంతి పండుగకు అనుబంధంగా ఏదైతే కనుమ పండుగ మనం ముఖ్యంగా హిందూ సమాజంలో రైతాంగం నిర్వహించుకునేటటువంటి ఒక పవిత్ర పండుగ దినాన్ని సురభి గోశాల ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి యొక్క మరి నిర్వాహకులు మిత్రులు డాక్టర్ రాజిరెడ్డి గారు, కమలాకర్ గారు, కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి మిత్రులు ధర్మపురి శాసనసభ్యులు, అక్కడి ప్రభుత్వ విప్ గారైనటువంటి ఒక అబ్దుల్ లక్ష్మణ్ కౌర్ గారు, పెద్ద డాక్టర్ శంకర్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఒక మిత్రులు, రైతు సోదరులు, యువ మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, అంటే వాస్తవంగా వీళ్ళ హిందూ సమాజంలో అత్యంత ఆరాధ్యమైనటువంటి పూజనీయం గోమాత పూజ అని చెప్పక తప్పదు చెప్పండి. ఈరోజు అటువంటి ఒక గోమాత పూజ చేసేటువంటి ఒక అవకాశం మా కుటుంబం పొందటం నేను అదృష్టంగా భావిస్తున్నాను చెప్పంటూ నేను జగిత్యాల ప్రాంతంలో సురభి గోశాల దాదాపు దశాబ్దాల కాలంకి వెళ్ళి నిర్వహించబడుతున్నది. అంటే ఎక్కడైతే పశువులకు ఒక విధమైనటువంటి ఒక రక్షణ కల్పింపు చేయబడే విధంగా, దాంతోపాటుగా పశువుల యొక్క ప్రాధాన్యతను సమాజానికి తెలియజెప్పే విధంగా ఈ సురభి గోశాల నిర్వహింపబడటం ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోవడం జరుగుతుందని చెప్పంటున్నాను. ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్వహింప చేయడం నిజంగా అభినందనీయంగా నేను భావిస్తున్నా. వాస్తవంగా సంక్రాంతి పండుగ అంటేనే రైతాంగం ఒక పెద్ద పండుగ. ఇది మన ఖరీఫ్ పంట చేతికి రావటం, రబీ పంటకు సంబంధించి ఏదైతుందో మరి కార్యక్రమాలు ఆరంభింప చేసుకోవటం, రైతు ఏదైతుందో ఆయనకు పంటలన్నీ చేతికి వచ్చి పంటల పండుగ, సంక్రాంతి పండుగ అంటే పంటల పండుగ అని చెప్పి అంటున్నా నా దృష్టిలో. ఇక కనుమ పండుగ అంటే ఇది పశువుల పండుగ అని చెప్పి అంటున్నా. గోమాత పూజ చేయడం అంటే పశువులు. ఇలా రైతు అనేవాడు ప్రధానంగా ఆధారపడేది పశువులపై ఆధారపడుతుంది. ఇవాళ ఆధునిక యుగంలో యాంత్రీకరణతో ఏదైతే కొంత మరి పశువుల వినియోగం తగ్గినప్పటికీ వాస్తవంగా ఏదైతుందో ఇలా పశువుల ప్రాధాన్యత, ప్రోత్సాహం అనేది దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి కుటుంబానికి ఒక గోవు, ఒక ఆవు ఉన్నట్టయితే ఆ ఇంటికి శ్రేష్టం కలుగుతుందని చెప్పి భావిస్తాను చెప్పండి. అది కేవలం ఏదైతే కమర్షియల్గా వ్యాపార దృక్పథంతోనే కాకుండా
గోపూజకి ఏదైతుందో మన ప్రధాన కేంద్రమైనటువంటి ఒక ఆవు ప్రతి ఇంటికి ఒకటి ఉండాలి, తలంచాలి. నేను ఆ విధంగా ప్రభుత్వంకి వెళ్ళి కూడా ప్రతి రైతు కుటుంబానికి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వారికి అందరికీ కూడా ఒక ఆవు పాల ఉత్పత్తికి తోడ్పడే విధంగా నేను సేకరింపజేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి అంటున్నా. వాస్తవంగా రైతాంగానికి పాల ఉత్పత్తికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. గతంలో 4 రూపాయల ఏదైతే ప్రోత్సాహం కల్పింపజేయడం జరుగుతుందని చెప్పిన పేర్కొనడం జరిగిందో అది ఇంతవరకు గత 4 సంవత్సరాలకే అమలు కావటం